రాష్ట్రంలో మైనింగ్ ఆదాయం పెంచాలనే ఆలోచనలతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మైనింగ్ అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను బీఆర్ఎస్ సభ్యులు సభలో మళ్లీ చదివారని తెలిపారు. రాష్ట్రంలో గత 12 ఏళ్ల అక్రమాలపై సిబిసిఐడి విచారణ చేస్తుందని సీఎం వెల్లడించారు. అక్రమాలపై ఆధారాలు ఉంటే సిఐడికి బీఆర్ఎస్ ఇవ్వాలని కోరారు. మైనింగ్ శాఖలో జరిగిన అక్రమాలు వెలికితీసేందుకు చిత్తశుద్దితో ఉన్నామన్న సీఎం ఖచ్చితంగా అక్రమాలపై విచారణ జరుపుతామన్నారు. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన వారే సభలో ఇవాళ నినాదాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ చెప్పింది వినకుంటే మంత్రి రాజీనామా చేయాలా అని దుయ్యబట్టారు. కౌశిక్ రెడ్డి తీరుపై మండిపడిన సీఎం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఖనిజ సంపద ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి అనే విధానాన్ని తీసుకొని అన్ని రకాలుగా నిబద్ధత కలిగిన అధికారులనేసి నిబద్ధత కలిగిన మంత్రికి బాధ్యత ఇచ్చి ఈనాడు రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచడం జరిగింది. మా అధికారులు నిక్కచ్చిగా 2025 సంవత్సరంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పరిశీలించి అక్కడ వాస్తవ పరిస్థితులను తీసుకొని సినరేజ్ ఛార్జెస్ కానీ ఇతర ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల విషయంలో ఆ సంస్థకు నోటీస్ ఇచ్చి ఆ పన్నులను రాబట్టి చిత్తశుద్ధితోని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచినాం. ఈ నోటీసు గత ప్రభుత్వం ఇచ్చిన నోటీసు కాదు. గత ప్రభుత్వం దీన్ని కనిపెట్టింది లేదు. ఈ రోజు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్న శాసనసభ్యులు ఎవరు కూడా ఇక్కడ అక్రమం జరుగుతుందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలే. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని కనుక్కొని మేమే ఆ నిధులను రాబట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్స్ కు నోటీస్ ఇచ్చినాం. మా నోటీసుకు స్పందించి దాదాపుగా 3 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించడమే కాకుండా వాళ్ళు తీసుకోవాల్సిన అనుమతుల గురించి కూడా మా అధికారులు చేసిన సూచనను వాళ్ళు అమలు చేయాల్సిందిగా మేము ఆదేశాలు ఇచ్చినాం. 3 హౌస్ కమిటీలు వేసి ఈ హౌస్ కమిటీలను అడ్డం పెట్టుకొని వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ఆస్తులు కొల్లగొట్టడమే కాకుండా రాజకీయంగా కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి వాళ్ళు ఇది ఉపయోగించుకున్నారు. అధ్యక్ష, ఇవాళ కూడా వాళ్ళ హౌస్ కమిటీ వేసి ఆ హౌస్ కమిటీలకు 1-2 సభ్యులు వాళ్ళ పార్టీ నుంచి వచ్చి ఆ మంత్రిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు అక్రమంగా ఏదైతే ధరణిని అడ్డం పెట్టుకొని దోసుకున్న భూములు ఉన్నాయో దాన్ని అక్రమం చేయడానికి ఆ మంత్రి దూరపు బంధువుల సంస్థను అడ్డం పెట్టుకొని ఆ మంత్రి మీద బురద జల్లి రెవెన్యూ శాఖలో వాళ్ళ దోపిడీని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో హౌస్ కమిటీ అడిగింది. అధ్యక్ష, జూన్ 2, 2014 నుంచి నిన్నటి వరకు జరిగిన వ్యవహారాలు, లావాదేవీలు, అక్రమ మైనింగు, ప్రభుత్వ ఆదాయ నష్టము అన్నిటిని కలిపి సిబిసిఐడి ఏమని మా అధికారుల సూచన మేరకు వాళ్ళలాగా హౌస్ కమిటీలు వేసి బ్లాక్మెయిల్ చేసి లబ్ధి పొందాలన్న ఆలోచన చేయకుండా చిత్తశుద్ధితోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక సిబిసిఐడి ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైనా రేవంత్ రెడ్డి గారి కుటుంబమైనా ఇందులో ఎవ్వరున్నా ఈరోజు సిబిసిఐడి ముందర మీరు ఆధారాలు పెట్టండి. అంటే మీరు చెప్పింది వినకపోతే మంత్రి రాజీనామా చేయాలనా? మీ తాతలు దిగొచ్చినా జరగదు. ఒక సీనియర్ లెజిస్లేటర్ను పట్టుకొని అధ్యక్ష, రాజకీయంగా వాళ్ళకి ఏమైనా అభిప్రాయం ఉండని, రాజకీయ పట్ల వారికి ఏమైనా వ్యతిరేకత ఉండని నేను ఇవన్నీ మాట్లాడదలుచుకోలే. నేను ఒకటే అడగదలుచుకున్నా, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మీ సభ్యుడు వ్యవహరించిన తీరును మీరు సమర్థిస్తున్నారా? సభలో ఈ రకమైన వ్యవహార శైలి ఈ సభకు మంచిదా? వారి సీనియారిటీ, వారి అనుభవము, వారి నిజాయితీ, వారి చదువు ఈరోజు అక్కడ నిలబడి ఒక సూచన చేస్తే ఇంత అసభ్యకరంగా, ఇంత అసహ్యకరంగా ఎవరైనా వ్యవహరిస్తే ఈ వ్యవహారాన్ని హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సమర్థిస్తారా? ఇది మీ పార్టీ విధానమా? ఈ విధానాన్ని మీరు ప్రోత్సహించదలుచుకున్నారా? రేపు కడియం శ్రీహరి గారికి జరిగిన అట్లాంటిది ఒకవేళ చంద్రశేఖరరావు గారికి జరిగితే మీరు ఆమోదిస్తారా? ఈ రకమైన విధానాన్ని ఈ సభ క్షమిస్తే ఇక భవిష్యత్తులో ఈ సభలో కత్తిపోట్లు లేకపోతే కుస్తీల పోటీలు జరగాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని ఇక్కడనే నిలువరించాలి, దీన్ని ఇక్కడనే నియంత్రించాలి. అధ్యక్ష, అందుకే అధ్యక్ష, పాడి కౌశిక్ రెడ్డి గారి విషయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.